విశాఖ ఉక్కును ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టేందుకు కొన్ని శక్తులు కుట్ర పన్నుతున్నాయని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు ఆరోపించారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ పాత గాజువాక కూడలిలో మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు ఆమరణ నిరాహార దీక్ష శుక్రవారం 3వ రోజుకు చేరింది. ఈ దీక్షకు అచ్చెన్నాయుడు, సిపిఐ రాష్ట్ర నాయకులు నారాయణ హాజరే సంఘీభావం తెలియజేశారు. ఈ సందర్భంగా అచ్చెం నాయుడు మాట్లాడుతూ లాభాల్లో ఉన్న పరిశ్రమను ప్రైవేటుపరం చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు. అధికారంలో ఉన్న వైసీపీ పాలకులు సొంత గనులు స్టీల్ ప్లాంట్కు సాధించలేకపోయారని, ఇప్పుడేమో ప్లాంటుని రక్షిస్తామని ఒకదంపుడు ప్రసంగాలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. తెదేపా చేపట్టిన ఈ పోరాటం ఇంతటితో ఆగదని, ప్లాంటుని పరిరక్షించుకునేదాకా ఉద్యమాన్ని కొనసాగిస్తామని స్పష్టం చేశారు. స్టీల్ ప్లాంట్ ప్రభుత్వ రంగ సంస్థగా ఉంచాలని చేస్తున్న దీక్షకు సంఘీభావం తెలియజేసిన వారిలో మాజీ మంత్రులు చింతకాయల అయ్యన్నపాత్రుడు, బండారు సత్యనారాయణమూర్తి, ఏఐటీసీ నాయకులు జేవీ సత్యనారాయణ, గంటా శ్రీనివాసరావు, ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబు, సింహాచల దేవస్థానం చైర్పర్సన్ సంచేత, మాజీ ఎమ్మెల్యే వంగరపూడి అనిత తదితరులు ఉన్నారు. దీని సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇది కేవలం ముఖ్యమంత్రి దోపిడీ. 20,000 కోట్లకు దొరికియాలని 3 లక్షల కోట్ల రూపాయల ఆస్తి 20,000 కోట్లకి దొరికియాలని ఒక కంకణం పెట్టుకుని ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. దీనికి మనం బాగా ఆవేదన కలుగుతుంది. విశాఖ స్టీల్ ప్లాంట్ ని ప్రాణ త్యాగాలు చేశాం. ఎంతో మంది ఆస్తులు కోల్పోయి అవసరపడి మనం విశాఖ స్టీల్ ప్లాంట్ సాధించుకుంటే మళ్ళీ అదే స్టీల్ ప్లాంట్ ని నిలబెట్టుకోవడానికి పోరాటం చేయవలసిన దౌర్భాగ్య పరిస్థితి ఈ ముఖ్యమంత్రి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో మనకు రావడం బాధ కలుగుతుంది. మొన్నటి వరకు మాకు తెలియదన్నారు. అసలు ఈ ప్రైవేటైజేషన్ విషయం మా కంటిలో కానీ మా చెవిటిలో కానీ పడలేదన్నారు. అసలు ఇది ఏమీ జరగడం లేదన్నారు. నిన్న లేదు మొన్న సాక్షాత్తు రాజ్యసభలో ఈ దుర్మార్గుడు విజయసాయి అడిగిన ప్రశ్నకి ఆ శాఖకి చెందినటువంటి మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, అయ్యా విజయసాయి రెడ్డి నువ్వు ప్రశ్నిస్తే మేము సమాధానం చెప్పాము. ఇది ప్రైవేటైజ్ చేస్తున్నాము. ఇందులో ఉన్నటువంటి భూమిని ఈరోజు పోసుకోవాలకి ఇంకొక ప్లాంట్ పెడుతున్నాము. ఇంకా మాటలు మా మధ్య జరుగుతున్నాయని నీ ప్రశ్నకే సమాధానం చెప్తే ఇంకా మాకు తెలియదని దొంగ వేషాలు వేస్తే ఎవరు నమ్ముతారో చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈరోజు వారికి అలవాటైంది దొంగన్నట్టుగా మాట్లాడతారు. చేసిన నేరాలు ఘోరాలు మోసాలు చేసి మొత్తం ఈరోజు రాష్ట్రాన్ని నాశనం చేస్తారు. నేను చేసిన తప్పేంటి? విశాఖ ప్రజలు చేసినటువంటి అన్యాయం ఏంటి? ఇంత దారుణంగా వ్యవహరిస్తున్నాం. ఒక సంస్థలు రానివ్వు, ఒక పరిశ్రమలు రానివ్వు, వచ్చిన పరిశ్రమలన్నీ రద్దు చేస్తున్నాం. చివరికి మా అందరికీ గుండె చొప్పుడైనటువంటి మా అందరి ప్రాణ త్యాగాలతో నిర్మించుకున్నటువంటి స్టీల్ ప్లాంట్ కూడా అమ్మడానికి నిర్ణయం చేశావంటే నువ్వు ఏమనాలి? నువ్వు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నావు అవసరం అని చెప్పి నేను అడుగుతున్నాను. ఈ రోజు ఫోటోస్ ఉన్నాయి. నేను అడుగుతున్నాను ముఖ్యమంత్రికి, మా పల్లా శ్రీనివాసరావు గారు నిరాహార దీక్ష 3వ సందర్భంగా ఆయన ఉన్నటువంటి వేదిక నుంచి ముఖ్యమంత్రికి అడుగుతున్నారు. నువ్వు 2019వ సంవత్సరంలో పోస్కో ప్రతినిధులకి కలవడం నిజమా కాదో నువ్వు చెప్పాలి. ఈ రోజు మీ అధికారుల్ని ఢిల్లీ పంపించి ప్రైవేటైజేషన్ కి ఒప్పుకున్న సంగతిని నిజమా కాదో నువ్వు చెప్పాలి. ఈ రోజు నంగనాశాగా అమరావతిలో తాడేపల్లి ఇంటి నుంచి గుమ్మం దాటడు. ఎంతమంది ఆవేదన చెందుతుంటే, ప్రతి తెలుగువాడు బాధపడుతుంటే, ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి బయటకు వచ్చి ఒక్క మాట మాట్లాడు. ఒక లేఖ రాశాడట. ఈ లేఖ ఎవరికి కావాలి? ఈ లేఖ ఢిల్లీలో చూసిన రాజు ఎవరు? ఈ రోజు నువ్వు ఢిల్లీ వెళ్తున్నావే, ఢిల్లీ వెళ్ళి రాష్ట్ర ప్రయోజనాల గురించి ఒక రోజైనా మాట్లాడావా? ఇన్నిసార్లు ఢిల్లీ వెళ్ళావే, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ అవుతుంది తెలిసి ఒక్కరోజైనా ప్రధానమంత్రి దృష్టిలో పెట్టావా? నువ్వు వెళ్ళిందంతా నీ మీద కేసులన్నీ
మాఫీ చేయడానికి నీ వ్యక్తిగత స్వార్థం గురించి నువ్వు రాష్ట్రాన్ని తాకట్టు పెడుతున్నావు. నీకెవరిచ్చాడు అప్పు? రాష్ట్రం మీ తాత జాగిరి కాదు, మీ అయ్య జాగిరి కాదు. 5 కోట్ల మంది ఆంధ్రుల హక్కు ఈ రాష్ట్రాన్ని. ఈ రాష్ట్రంలో ఇటువంటి తప్పుడు నిర్ణయాలు తీసుకోవడం నీకు ఎట్టి పరిస్థితుల్లో అర్హత లేదని ఈ సందర్భంగా నేను వచ్చి చేసేటువంటి వరకు దేశంలో ఎక్కడైనా సరే నిర్మాణంగా తప్పదు. అందులో భారతదేశంలో అత్యంత నాణ్యమైన ఉద్యోగాలు ఉంటే విశాల నాకు తెలుసు. దీని వచ్చేటువంటి పనిచేస్తారు విద్యార్థులు అంత ఒరిస్సా ఆఫీసులు ఎక్కువమంది పనిచేస్తున్నారు. కాబట్టి ఇదంతా డెవలప్ అయిపోతుంది అంటున్నారు. అది కరెక్ట్ కాదు. ఆఫీసులు ఎవరైతే తమ్ముడు ఈ ఊరి మధ్యలోనే రైల్లో ఉన్న హౌసింగ్ ప్రాజెక్టు పనిచేయలేదు అన్నది ఒరిస్సా ఒరిస్సాలో పోస్కో వాళ్ళని ప్రయత్నించారు. అక్కడ మా పార్టీ కొనసాగించింది. మా పార్టీ అమరేష్ బాబు సమగ్ర జైల్లో ఉన్నారు. నారాయణ రెడ్డి దాదాపు 10 జైల్లో ఉన్నారు. ఒక ఇద్దరు హత్య చేయబడ్డారు. అయినా సరే కొనసాగిస్తే అక్కడ నుంచి పారిపోయిన పోస్కో కాబట్టి ఇప్పుడు ఇక్కడి నుంచి సముద్రం కావాల్సిన వాళ్ళు నేను పోసుకోవాలని సముద్రంలో ముంచేంత వరకు ప్రభుత్వం ఆగదు కొనసాగిస్తారు. అనే దీనికి నష్టాలను పేరు చెప్తాను.